అసెంబ్లీ సీట్లు దీనికి కూడా అడ్డపడ్డారు మీరు. సింపుల్ విషయం. అంటే మీకు ఎంత అసూయ. ఒకవేళ 50 సీట్లు ఎక్కువ వస్తే నేను బలపడిపోతానని, ఫ్లెక్సిబిలిటీ వస్తుందని మీరు దానికి కూడా ఆలోచించారంటే ఎంత దుర్మార్గం ఆలోచించాలి. గ్రే హౌండ్స్ అదే మరి చేశారు, ఇంతవరకు డబ్బులు ఇవ్వకుండా పోయారు. షెడ్యూల్ 9 and 10 విద్యా సంస్థల దిశ, దీంట్లో 9లో మీరు చూస్తే షీలాబెడ్ కమిటీ ఇచ్చింది. మొత్తం నవంబర్ 18 వరకు ఆవిడ టర్మ్ పొడిగించి 91 సంస్థలు, మొత్తం 54 సంస్థలపైన కమిటీ సిఫారసులు ఇచ్చారు. 41 మీద మనం కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇంతవరకు అది కూడా అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. షెడ్యూల్ 10 అయితే మొత్తం 142 సంస్థలు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా 58-42% రేషియోలో పంచుకోవాలని చెప్పారు. కానీ కేంద్ర అధ్యక్ష ఏకపక్షంగా మనకు వ్యతిరేకంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందులో కూడా మీరు చూస్తే మీరు చేసిన పని, ఇవి మొత్తం 89 ఇన్స్టిట్యూషన్స్ 1,58,505 కోట్లని మన వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. 10 ఇన్స్టిట్యూషన్స్ వచ్చి 142 వచ్చి 38,772 ఎస్టిమేట్ చేశారు. ఏపీ భవన్ 19 ఎకరాలు 7,000 కోట్లు, మొత్తం కలిస్తే 2,04,280 కోట్ల రూపాయల ఆస్తులు ఇద్దరి మధ్యలో ఏ విధంగా చేసుకోవాలనో డిస్కషన్లో ఉన్నాయి. నేనేం చెప్పాను, ఒకవేళ మీరు ఈ డబ్బులు ఇవ్వలేకపోతే కేంద్రం మాకు ఇవ్వండి, తెలంగాణ ప్రాపర్టీస్ ఎక్కడ ఉండేయండి, కానీ ఈ రాష్ట్రానికి న్యాయం చేయమంటే అది కూడా చేయకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దిశ ఈరోజు మీరు చూస్తే నదీ బోర్డు నిర్వహణ అట్నే ఉంది, కేఆర్ఎంబి, జిఆర్ఎంబి. ఇంకొక పక్క ఏపీ భవన్ కూడా చేసుకునే పరిస్థితి లేదు. ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిన దిశ యూసీలు పెట్టారు, పీడీ అకౌంట్ల అవినీతి పెట్టారు. ఇంకో పక్క జనసేన ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం మీరు చూస్తే దిశ వాళ్ళు 74,542 కోట్లు ఇచ్చారు. జయప్రకాష్ నారాయణ ఒక రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ ఫ్యాక్ట్ ఫైండింగ్ కాకుండా. ఇది ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఇందులో జడ్జెస్, ఎక్స్ జడ్జెస్, సివిల్ సర్వెంట్స్, విద్యావేత్తలు అందరూ ఉన్నారు. కడాన 14th ఫైనాన్స్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి ఫైనాన్స్ కమిషన్లో వైకే అల్లగ్, గోవిందరావు ఇలాంటి ప్రముఖులంతా ఉండి 1,03,904 కోట్ల రూపాయలు రావాలి అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇండిపెండెంట్గా చెప్పిన ఎన్రు, మనం చెప్పిన ఎన్రు, అడుక్కున్న వినే పరిస్థితి లేదు. దీని మీద ఎందుకు ఇంత శ్రమ పడాల్సి వచ్చిందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళాం మనకు జరిగిన అన్యాయానికి. లోక్సభలో మీరు చూశారు 10 సంవత్సరాల దిశ ఎవరైనా ఏకపక్షంగా పోరాడిన పార్టీ ఉందంటే రాష్ట్రం కోసం అది తెలుగుదేశం పార్టీ ఎంపీలు తప్ప ఆనాడు ఈనాడు వేరే వాళ్ళు లేరు అధ్యక్ష. పాపం వాళ్ళు ఆ పోడియం దగ్గర, గాంధీ స్టాచ్యూ దగ్గర, ఆ మంత్రుల దగ్గర అనునిత్యం పోరాటాలు చేస్తూనే వచ్చారు. ఆ రోజు చేశారు, ఈరోజు చేశారు. 377 కింద ఎన్నైతే వాయిదా తీర్మానాలు ఇచ్చారు, 0 అవర్ చర్చ చేశారు, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్కి ఇచ్చారు, కాలింగ్ అటెన్షన్ ఇచ్చారు, అరగంట డిస్కషన్ ఇచ్చారు. ఫస్ట్ టైం అధ్యక్ష 115 సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం 126 మంది మెంబర్ని మొబలైజ్ చేశారంటే అది ఒక రాష్ట్రం కోసం, ఒక ప్రాంతీయ పార్టీ, ఒక ఎన్డీఏ పైన అవిశ్వాస తీర్మానం పెట్టామంటే అప్పటికైనా మీరు గుర్తుపెట్టుకుందారంటే అప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడం లేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే అధ్యక్ష 52 సార్లు ఈ అంశాలన్నీ లేవనెత్తి ఇచ్చారు, చాలా గట్టిగా పోరాడారు. తిరగని చోటు అంటూ లేదు అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఇన్ని ప్రయత్నాలు మేము చేశాం. కడాన ఈరోజు చివరి బడ్జెట్ ఇది, ఓట్ ఆన్ అకౌంట్. ఈ రోజైనా మీకు కనికరం వచ్చిందా? అందుకే విధిలేని పరిస్థితిలో ఈరోజు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన జేఏసీ వాళ్ళకు పిలిపించే పరిస్థితికి వచ్చారు. రేపు మళ్ళా ఢిల్లీలో మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష 13వ తారీఖు అప్రోప్రియేషన్ ఉంది. కడాన మళ్ళా నిర్ణయించుకున్నాను నేను 11వ తారీఖున ఢిల్లీలోనే ప్రధానమంత్రి గారి గుర్తొచ్చే విధంగా, ఆ పార్లమెంట్లో ఉండే ప్రతి ఒక్కరు గుర్తొచ్చే విధంగా అన్యాయం చేశారు,
అని నినదించడానికి నిరాహార దీక్ష ఢిల్లీలోనే మనం పెట్టుకుంటున్నాం. మనం అన్ని ప్రయత్నాలు చేశాం, పోరాడుతున్నాం, రాజీ లేదు, వదిలిపెట్టే సమస్య లేదు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అందుకే అధ్యక్ష ఈరోజు మళ్ళా ఢిల్లీలో కూడా పెట్టి అక్కడ పోరాడతాం. నెక్స్ట్ డే ప్రెసిడెంట్ కూడా ఇస్తాం. ఆ తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు ఎంత అన్యాయం జరిగింది, ఎంత దారుణం జరిగింది అనే విషయాన్ని కూడా మనం ప్రజల్లో దేశానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దేశంలో భాగం అధ్యక్ష. ఇంత దుర్మార్గంగా చేయడం చాలా బాధేస్తుంది. అయితే ప్రతిపక్ష అధ్యక్ష ఎక్కడుందో అర్థం కాలేదు, అసెంబ్లీకి రారు, 3 సెషన్స్ అయినాయి, బాధ్యత లేదు. జీతాలు మాత్రం నెల నెల మీకు తెలియాలి అధ్యక్ష, మాకు తెలియదు, జీతాలు మాత్రం ప్రాంప్ట్గా తీసుకుంటున్నారు. జీతాలు తీసుకోవాలి, పర్క్స్ తీసుకోవాలి, మీటింగ్లు రావాలి, అసెంబ్లీకి మాత్రం రాకూడదు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్లకు మోడీ గారి పైన అపారమైన నమ్మకం. ఎందుకంటే వీళ్ళ కేసులన్నీ మాఫీ చేస్తున్నాడు, శుభ్రంగా చాలా ఈజీ అయిపోయింది. అదే మరిగా దశ రాష్ట్రపతి అభ్యర్థి అనౌన్స్ చేయక మునిపే ఆయన కాళ్ళ మీద పడతారు. ఇది లాలోచే రాజ్యం కాకపోతే ఏంటి? ఇంకో పక్కన పిఎంఓ ఆఫీసులో కూర్చుంటారు, కేసుల కోసం లాలూచి పడిపోతారు. బీజేపీని సాక్షిలో ఒక మాట మాట్లాడరు, ఎన్ని చేసినా పట్టించుకోరు. వీళ్ళు అంటారు మాకేం సంబంధం లేదని, కానీ చాలా దగ్గరగా పనిచేస్తున్నారు. లేకపోతే మీకు ఒక ఓటు లేదు ఇక్కడ. మీకు అంత నమ్మకం ఎందుకు వచ్చింది? దొడ్డిదారిన వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహకరిస్తే మీకు సీట్లు వస్తాయని తప్ప మీకు వేరే ఆలోచన లేదు. అందుకనే దిశ ఈరోజు చూస్తే ఇంకొక పక్కన అనేక విషయాల్లో పెట్రోల్ డీజిల్ కానీ ఇంకా ఎన్ని వస్తాయి అన్నిటి కూడా మాట్లాడరు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తిరుపతిలో ఏం మాట్లాడారు మోడీ గారు? సామ్యాంధ్ర స్కామాంధ్ర కావాలన్నా స్వర్ణాంధ్ర కావాలన్నా ఏది కావాలన్నా మీరే నిర్ణయించుకోండి. రాష్ట్రాన్ని లూటీ చేసిన వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితే లేదు. జైలుకు వెళ్ళిన వారిని ఆర్థిక నేరగాళ్లను ఓడించండి. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడం కోసం వైసీపీ ఏర్పడింది. విశాఖలో శాంతి కాముకులైన విశాఖ ప్రజలు బాంబుల సంస్కృతిని దిగుమతి చేసుకుంటారా? గూండా రాజకీయాలు కావాలా? వైసీపీతో పొత్తు ఉండదు, భవిష్యత్తులోనూ వైసీపీతో పొత్తు పెట్టుకోం. అవినీతి నేతలకు మా పార్టీలో చోటే లేదు. అవినీతి నిర్మూలనకై బీజేపీ సిద్ధతో పనిచేస్తుంది. జగన్ కూడా ఇది వర్తిస్తుంది. ఇది ఎన్నికల ముందు మాట. ఇప్పుడు మాట ఇద్దరు ట్విన్స్ అయిపోయారు, ఏం అనుమానం లేదు. అవినీతి బీజేపీ రెండు అనుబంధం. మా అపోగా జరుగుతున్నాయి, మీ ఇద్దరికి అనుబంధం అయిపోయింది. మీరు మాట్లాడినప్పుడు మనం చూస్తే కేసీఆర్ మెచ్యూర్డ్ లీడర్, ఇక్కడ ఇష్ట ప్రకారం అన్యాయం చేస్తుంటే ఆయన మేయర్ మెచ్యూరిటీ వచ్చింది. మీ నాయకుడు చెప్పాడు, నేను చెప్పలేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రాప్లో పడ్డాను, నేను పడలా. అవినీతి ఉచ్చులో బీజేపీ పడింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవినీతి ఉచ్చులో పడిపోయారు. చెప్పే మాటలకు చేసే యాక్షన్స్కి పొంతనుండాలి. మీ దృష్టిలో మెచ్యూరిటీ అంటే అడగకుండా మీకు ఉడిగించడం మెచ్యూరిటీ, అంతేనా? నా జీవితంలో అది నేను చేయను. నిన్న మీరు చూశారు, కాకినాడలో ఒక మహిళ, ఆవిడ చూపించిన స్ఫూర్తి నా మనసుకు చాలా ఆనందం కలిగింది. నిన్న ఇక్కడ ముత్యాలమ్మ మామూలు మహిళ, సమాజం పట్ల వాళ్ళకు బాధ్యత ఉంది. మానవత్వంతో ఉండే మనిషి రూపాలుండే దేవుళ్ళు వాడు. నా జీవితంలో ఎవరికి పాదాభివందనం చేయను. అలాంటి వారికి నేను పాదాభివందనం చేశానంటే అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మానవత్వం ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి. అది లేని వాళ్ళు మనుషులమే కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను మీరు చూస్తే అధ్యక్ష, నేను ఇంటర్వ్యూ అడిగితే ఎవరు ప్రధానమంత్రి 3 నెలలు, అదే 11 కేసుల్లో A1 A2కు మాత్రం రైట్ ట్రయల్గా మీ దగ్గర ఇంటర్వ్యూలు. ఇప్పుడు మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఫస్ట్లో టీఆర్ఎస్ మనకు
సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవలైతే అన్ని స్టేట్మెంట్స్ అధ్యక్ష మొత్తం వ్యతిరేకం చేసే పరిస్థితికి వచ్చారు. ఒకటి రెండు కాదు, నరేంద్ర మోడీ గారితో కలిసిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా మీరు చూస్తే మనకు వ్యతిరేకం చేయడం. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ట్యాగ్ విల్ హార్మ్ తెలంగాణ కేసీఆర్. అదే మరి టీఆర్ఎస్ విల్ స్టాల్ పోలవరం వర్క్స్ హరీష్. ఇంకొక పక్కన దేశ కేసీఆర్ అపోజెస్ పోలవరం ఆర్డినెన్స్. ఈ విధంగా మీరు చూసినప్పుడు దేశ ఎక్కడికక్కడ వీళ్ళు కూడా ఈరోజు అపోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే చెప్పే మాటలు వీళ్ళు అపోజ్ చేస్తే నరేంద్ర మోడీ గారు కొత్త ప్రపోజల్ పెట్టించారు దేశ. ఆ ప్రపోజలే ఫెడరల్ ఫ్రంట్. ఫెడరల్ ఫ్రంట్ పెట్టి కేసీఆర్ లేకపోతే జగన్ వీళ్ళంతా కలిసి ఇక్కడ రాజకీయం చేయాలనే ప్రయత్నంకి వచ్చారు. ఇంకో పక్కన నాది యూ టర్న్ అన్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, నాది యూ టర్న్ కాదు, నాది రైట్ టర్న్, నాది ధర్మ పోరాటం. అల్టిమేట్గా గెలిచేది ధర్మ పోరాటం. ధర్మాన్ని గెలుస్తుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది. మీరు చేసేది అధర్మ పోరాటం, మీ విధానమే అధర్మం. మీరు చేసే పెత్తందారి వ్యవస్థకు తొందరలోనే ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. అందుకే 11 జిల్లాల్లో ధర్మ పోరాట దీక్షలు పెట్టాం. అదే మరి ఇంకోటి కూడా అమరావతి ఇక్కడ పెడతాం. మీరు చెప్పే 98% హామీలను అమలు చేశారన్నారు. ఇంకొక పక్కన 10 ఏళ్ళు గడువు ఉంది, 4 ఏళ్ళు అయ్యింది, అన్ని చేయాలన్నా అని మాట్లాడతారు. పంజాబ్ హర్యానా విడిపోయి 40 ఏళ్ళు అయింది, ఏపీకి 4 ఏళ్ళలో అన్ని చేయాలని అంటారు. ఇంకా పోర్టు, ఎయిర్పోర్ట్లు, రైల్వే జోను పరిశీలనలు ఉన్నాయి, పరిశీలిస్తున్నాం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. హైకోర్టు అభివృద్ధికి కూడా అడ్డుకునే పరిస్థితికి వచ్చారు. మీరు అసెంబ్లీ మహసభ కట్టుకుంటారా, ప్రభుత్వ భవనాలు కట్టరా అని మాట్లాడతారు. పీడీ అకౌంట్ల విషయంలో మొత్తం అవినీతి జరిగిపోయిందని మాట్లాడతారు. ఇంకొక పక్కన అమరావతి నిర్మాణానికి బాండ్ల ద్వారా డబ్బులు సేకరిస్తే దాన్ని కూడా విమర్శిస్తారు. జగన్ కేసులను నీరుగారుస్తారు. ఆర్థిక నేరగాళ్ళందరినీ కాపాడతారు మీరు. ఇక్కడే కాదు, కడాన మీరు చూస్తే ఒకటి కాదు దిశ చాలా దీంట్లో. ఇంకొక పక్కన ఢిల్లీ చర్చ్ ఫాదర్ క్రిస్టియన్లో పెరుగుతున్న అభద్రతపై ప్రశ్నిస్తే స్పందించరు. ఇంకొక పక్కన నేను ఎప్పుడో 8 సంవత్సరాలకు మునుపు బాబ్లీ కోసం పోరాడితే ఇప్పుడు ఆ కేసులు నోటీసులు పంపించి అక్కడ కూడా ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తారు. నిన్న మీరు చూసారా దిశ కోడికత్తి కేసు ఎన్ఐఏ. మీకేం అధికారం ఉందండి నేను అడుగుతున్నా? హూ ఆర్ యూ? రాష్ట్రానికి సంబంధించిన విషయం ఇది, లా అండ్ ఆర్డర్. ఇదే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ఐఏ యాక్ట్ వస్తే అపోజ్ చేశాడు. అప్పుడు కేంద్రం వండుకొని కాదు, పెద్ద పెద్ద కేసులు మాత్రం తీసుకుంటా, ఏవి తీసుకోవాలేమన్నారు. టెర్రరిస్ట్ కేసులు, ఎక్కడ దేశ భద్రత, ఇంటర్ స్టేట్ ఇవి మాత్రం తీసుకుంటామని చెప్పిన మీరు కడాన కోడికత్తి కేసు కూడా తీసుకున్నారు. సమాధానం చెప్పండి అని అడుగుతాను నేను. కోడికత్తి కేసు మీరు తీసుకున్నారు, ఏం చేశారు? ఏమైనా దొరికిందా? కాదు, కోడిగుడ్డు గీకలు పెట్టారు. అదే జరిగింది. ఇప్పుడు నీ రిపోర్ట్ చూడండి. ఆయన కోడికెత్తి కథ ఆయన మాట్లాడాడు, మీరు ఇది తీసుకున్నారు. మీరు చేసి రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏం చేసిందో అదే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఏం మీకు సిగ్గనిపించలేదా? మీ ప్రభుత్వానికి సిగ్గనిపించలేదా? అధికారాలు మీరు తీసుకుంటారా? అధికారాలు మీకు వదిలిపెట్టి మేము కూర్చోవాలి అక్కడ చేతులు కట్టుకొని? సిబిఐ నేను విత్డ్రా చేస్తే గింజుకున్నాను. ఏంటంటే సిబిఐ ఎందుకు ఇవ్వాలి మీకు? ఆస్థాన అవినీతి పరులను తీసుకు అక్కడ పెట్టుకొని మీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐజీ ఇంటెలిజెన్స్గా ఉండి అవినీతిపరుడుగా ఉంటే తెలిసి తీసిపోయి అక్కడ పెట్టి వ్యవస్థను భ్రష్టు పట్టించిన మీకు నేను సహకరించాలనా? అంటే ఎక్కడే పోతున్నారు మీరు? అందుకని అధ్యక్ష ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పక్కన అధ్యక్ష ఈ వైసీపీ నేతలు మనం చూస్తున్నాం, అన్నిటికీ అడ్డం. ఈరోజు పోలవరం కోర్టుకు పోతారు, పట్టిసీమ పైన కోర్టుకు పోతారు, రాజధాని పైన ట్రిబ్యునల్ కోర్టులకు వెళ్తారు, పార్లమెంట్లో మాట్లాడరు, అవిశ్వాసంపై స్పందించరు. అంత మునిపైతే నాకు ఒక మాట అన్నారు, మేము అవిశ్వాస తీర్మానం గట్టిగా ఫైట్ చేస్తాం,
మీరు కూడా నన్ను మమ్మల్ని ఫాలో కావండి. నేను చెప్పాను, గొర్రెతోక పట్టుకొని గోదావరి ఈజినట్టు అవుతుంది నేను నమ్ముకుంటే అని చెప్పి, అదే తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత విత్ ఇన్ నో టైం 126 మంది ఎంపీలు వచ్చి వ్యతిరేకంగా ఓటేశారంటే అది తెలుగుదేశం పార్టీకి ఉండే విశ్వసనీయత దిశ. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే తిరుపతి దేవస్థానం పైన మీరు విమర్శిస్తారు. కనీసం దేవుని దగ్గరికి రావద్దండి, వస్తే మాత్రం దేవుడే చూసుకుంటాడు. నాకు ఒక నమ్మకం కూడా ఉంది, కలియుగ వెంకటేశ్వర స్వామి ఎవరైనా కానీ ఆయనతో ఆడుకోవాలనుకుంటే మాత్రం మీతో ఆయన ఆడుకుంటాడు. నెక్స్ట్ జన్మ కాదు, ఈ జన్మలో చూసుకుంటాడు. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, నాకుండే పెద్ద శక్తి, ఈ రాష్ట్రానికి ఉండే పెద్ద దిక్కు కానీ పెద్ద ఆశీస్సులు కానీ వెంకటేశ్వర స్వామి, ఆయనే కాపాడతాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనతో కూడా ఆడుకోవద్దని కోరుతున్నా. దాంట్లో కూడా మీరు ఎన్ని ఆటలాడారండి. కడాన మీరు హిందూయిజాన్ని, హిందువుల్ని రక్షిస్తామని మాట్లాడే మీరు, రామ మందిరం కోసం మాట్లాడే మీరు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కూడా దెబ్బతీయడానికి ఎన్నికాడరంటే మీ రాజకీయం కోసం. మొత్తం రాజకీయం తప్ప ఇంకోటి కనపడడం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నా జీవితాంతం నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినప్పుడు మామూలు భక్తుడిగానే పోతాను తప్ప ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా కానే కాదు. అది నా నిబద్ధత, అది నా పవిత్రత అని చెప్పి కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మత సామరస్యాన్ని కాపాడంలో మాత్రం నెంబర్ 1 ఎవరంటే తెలుగుదేశం పార్టీ ఉంటాం. అన్ని మతాలు గౌరవించాలి, అన్ని ప్రాంతాలను గౌరవించాలి, వారి వారి విశ్వాసంతో వారు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, రైతులు రెచ్చగొడతారు, పంటలు తగలబెడతారు. ఇక్కడ తుని సంఘటన మీరు చూశారు, కులాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నం చేసి ఇవన్నీ చేసి మొన్న మీరు చూస్తే కేటీఆర్లంతా మంత్రాలు చేసి కడాన 5,000 కోట్ల రూపాయలు మనకు పవర్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. రెండో పక్కన ఏది కానియకుండా అడ్డం పడే పరిస్థితి వచ్చారు, పోలవరానికి అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ ముగ్గురిదే ఒకటే అజెండా. అధ్యక్ష, నరేంద్ర మోడీ గారికి మనం డెవలప్ కాకూడదు, ఆయన్ని ఎవ్వరు కూడా విమర్శించకూడదు. కేసీఆర్కి ఆయన అసమర్థత కప్పిపుచ్చుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాకూడదు, ఇంకా ఇబ్బంది పడాలి. ఇద్దరికి సరైన ఏజెంటు జగన్మోహన్ రెడ్డి. ఈయన కేసులు ఉన్నాయి, వాళ్ళు చెప్పినట్టు ఆడతారు, నేను ఆడను, ఈ రాష్ట్రం కోసం ఫైట్ చేస్తాను. అందుకే వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ, ఈరోజు బీజేపీ పాలన ఏంటయ్యా మీరు చేసిన పని? రాష్ట్రానికి అన్యాయం చేశారు, దేశాన్ని వదిలిపెట్టారా? దేశాన్ని ఇంకా భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు జీఎస్టీ, డిమానిటైజేషన్, బ్యాంకుల స్కామ్, ఆర్బీఐ క్రైసిస్, రాఫెల్, ఎక్కడికి ఏం క్రైసిస్? మీరు నన్ను గురించి మాట్లాడతారు. మీరు అడుగుతున్న డిమానిటైజేషన్ చేశారు, నోట్ల రద్దీ నేనే ఇచ్చా, రిపోర్ట్ ఇచ్చా. డిమానిటైజేషన్లో, డిజిటల్ కరెన్సీలో అమలు చేశారా? ఎందుకు చేశారు? మీ రాజకీయ స్వార్థం కోసం చేశారు. ఇప్పుడు కూడా ఏటీఎంలో డబ్బులు లేదు, ఉన్నాయా డబ్బులు? నిన్న కూడా మా వాళ్ళు నేను పెన్షన్ ఇవ్వాలంటే ఆ పెన్షన్కు ముందు బ్యాంకులు తెప్పించి ఆ డబ్బులు ఇవ్వండాయా మా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే, సంపాదించిన డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఈ దేశంలో ఉందంటే అది బీజేపీ సాధించిన ఘనమైన విజయం. మీ గ్రేట్లో ఖర్చు పెట్టుకోవాలా. ఇంకో పక్కన దిశ, ఈరోజు మీరు చూస్తే ఆర్బీఐ పారిపోయాడు పాపం. ఆయన పోరాడలేక, ఆ టెన్షన్ భరించలేక ఏమన్నారు? మీరు పాపాలు చేయమన్నారు, డబ్బులు ఇమ్మన్నారు. అంటే డబ్బులు ఇస్తే బ్యాంకు మునిగిపోతుంది, నేనున్నంత వరకు నేను ఈ పని చేయలేనన్నాడు. ఒత్తిడి వేస్తే ఆ ఒత్తిడి భరించలేకుండా అతను రాజీనామా చేశాడంటే ఒక మంచి వ్యక్తిని మీరు పొట్టన పెట్టుకున్న